హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా, పుదీనా కాంబినేషన్‌లో ఓ మంచి పచ్చడి. ఈ పచ్చడి మనకి దోసలకైనా, ఇడ్లీ, అన్నంలోకైనా కూడా చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా, పుదీనా పచ్చడి ప్రిపరేషన్‌ని చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే అమ్మతో వంట ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక బాండీని పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక నేను ఎక్కువ కారం ఉన్న మిర్చీలు వాడాను కనుక 5, 6 మాత్రమే తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. ఒక కట్ట మెంతి కూర, అలాగే పావు కేజీ పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ పుదీనా అలాగే మెంతి ఈ 2 కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఎక్కువసేపు పుదీనాని, మెంతిని ఫ్రై చేసుకుంటేనే వాటిలోని వాటర్ కంటెంట్ తగ్గి పచ్చడనేది పాడవకుండా ఉంటుంది. ఇలా డ్రైగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర ఆకును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నా కూడా ఈ బౌల్‌లో ఉండే వేడికే అది మగ్గిపోతుంది. ఇలా ఓ 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి. అలా మెత్తగా ఉడికి వాటిలోని రసం కొంచెం తగ్గుతేనే పచ్చడనేది టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలకి 1 స్పూన్ పసుపు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు, పసుపు టమాటాలతో బాగా కలిసిపోవాలి. అప్పటి వరకు కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి కూడా పసుపు తగలాలి. అలా పసుపు తగిలేలా కలుపుకుంటేనే టమాటా యొక్క ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గి స్మెల్ బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి ఓ 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిందంటే టమాటాలోని రసం మొత్తం బయటకొచ్చి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇది ఇలా మెత్తగా ఉడకాలి. అలా మెత్తగా ఉడికితేనే చట్నీ అనేది టెక్స్చర్ బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా మొత్తం ఉడికిపోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. టమాటాలోని వేడికి, అలాగే దాని రసానికి సాల్ట్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మనం ఫ్యాన్ కింద చల్లారనిచ్చుకున్నా పర్లేదు. కానీ కంప్లీట్‌గా చల్లారాలి. మనం మిక్సీలో వేసినప్పుడు మిక్సీ పాడవకుండా ఉండాలి అంటే టమాటా అనేది మొత్తంగా చల్లారాలి. ఇప్పుడు ఇలా చల్లారిన టమాటాని మనం ముందుగా పుదీనాని పేస్ట్ చేసుకున్నాం కదా! అదే మిక్సీ జార్‌లోకి వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటా కాస్త అక్కడక్కడ ముక్కలుగా తగులుతున్నా పర్లేదు. కానీ వాటి పైన ఉండే స్కిన్ ఉంది కదా! అది మాత్రం పూర్తిగా పేస్ట్ అయిపోవాలి. చూసారు కదా! ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. ఈ తాలింపు వేసుకోవడం కోసం ఓ చిన్న బాండిని పెట్టుకొని అందులో 5, 6 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఓ 2 ఎండుమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వాడము. వెల్లుల్లిపాయలు మాత్రం ఇలా చితగ్గొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఓసారి బాగా కలిపి ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ తాలింపు కాస్త వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలో వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. పచ్చడి కూడా బాగా కలిసిపోతుంది. ఇలా తాలింపుని వేసుకున్న తర్వాత ఈ తాలింపు పచ్చడి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఓ 2 మినిట్స్ కలుపుకున్నామంటే మనకి టమాటా పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంతే, సింపుల్‌గా టేస్టీగా ఉండే టమాటా పుదీనా పచ్చడిని చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి తప్పకుండా విజిట్ చేయండి. పచ్చళ్ళకైనా, కర్రీస్‌కైనా కూడా మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉంటాయి. ఓసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.